మా ఇంట్లో అయితే ఎప్పుడు ఈ అరేబియన్ పుడింగ్ని చేసిన 5 మినిట్స్లోనే బౌల్ మొత్తం ఫినిష్ అయిపోతుంది. దట్టు ఈ సమ్మర్స్కి ఇలాగ చల్లగా ఉండే రెసిపీస్ చాలా యమ్మీగా అనిపిస్తాయండి. అండ్ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారన్నా కూడా జస్ట్ 5 to 10 మినిట్స్లోనే దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ చేయటం కూడా చాలా ఈజీ. మరి ఈ అరేబియన్ పుడింగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ముందుగా ఒక 1/2 లీటర్ వరకు పాలను తీసుకొని మరిగించుకున్నాక ఒక 1/2 కప్పు వరకు పంచదారని వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్లో కొంచెం మిల్క్ని యాడ్ చేసుకొని దీన్ని ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది మనకి మరీ థిక్గా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా రావాలన్నమాట. అండ్ ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని బ్రెడ్స్ని చూపిస్తున్నట్లుగా 4 సైడ్స్ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మనం బ్రెడ్కి బదులుగా స్పాంజ్ కేక్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అలానే క్రీమ్ కోసం ఫ్రెష్ క్రీమ్, కొంచెం మిల్క్ పౌడర్, ఇంకా పంచదారని కూడా వేసుకొని పంచదార అంతా కరిగే వరకు బాగా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని లాస్ట్ లేయర్గా బ్రెడ్ లేదా స్పాంజ్ కేక్ని వేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన కస్టర్డ్ మిక్స్చర్, ముందుగా మనం మిక్స్ చేసుకున్న క్రీమ్ మిక్స్చర్ని వేసుకొని ఇలానే 1 by 1 లేయర్ లాగా బ్రెడ్, కస్టర్డ్ ఇంకా మనం క్రీమ్ని వేసేసుకోవాలి. టాప్ లేయర్ కింద మనం క్రీమ్ని వేసుకున్న తర్వాత చాప్ చేసుకున్న బాదాంతో గార్నిష్ చేసేసుకొని మూత క్లోజ్ చేసి ఒక 2 to 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో రిఫ్రెష్ చేసుకోవటమే. అంతేనండి. చల్లారిన తర్వాత యమ్మీగా కూల్గా సర్వ్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం చాలా ఈజీనేనండి. ఒకసారి ట్రై చేసి చూడండి.